లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతూ ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్రది, వైసీపీ మీడియా చేస్తున్న పన్నాగం అంటున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా డిబేట్ వచ్చింది కదా, మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తుందా? మరి వాళ్ళు కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారే, ఈ మధ్యన వైసీపీకి మారిపోయారే ఏంటి? నేను ఒక రెండో పాయింట్ స్టార్టింగ్ నుంచి మీరు లక్ష్మీకాంత్ గారు మాట్లాడుతూ కేఏపాల్ గారు అంతర్జాతీయ శాంతి దూత, జగన్మోహన్ రెడ్డి గారు ఇరాన్ పర్యటనకి వెళ్తున్నారు, అంబటి రాంబాబు ముఖ్యమంత్రి, ఈ హెడ్లైన్స్ గా పెట్టి మీడియాలో రాయండి అంటున్నారు. ఎందుకు రాస్తారు సార్? తెలుగుదేశానికి అనుకూలమైన వార్తలు అయితేనే పచ్చ మీడియాలో రాస్తారు, వైసీపీకి అనుకూలమైన వార్తలు అయితేనే వైసీపీ అనుకూల మీడియాలో రాస్తారు. జనసేనకు అనుకూలమైన మీడియాలో మిగిలిన వర్గాలకు అనుకూలమైన వార్తలు రాయాలంటే జనసేనకు ఒక అనుకూలమైన మీడియా ఉండాలి. ఇది ఎక్కడుంది జనసేనకు మీడియా? జనసేన డబ్బులున్న పవన్ కళ్యాణ్ గారు దానాలకే ధర్మాలకు ఉపయోగిస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కానీ మీడియా మీద ఫోకస్ చేయరు. ఎవరైనా నాలాంటి మీలాంటి ఎవరైనా సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు పురుగులు చూసినట్టు చూస్తారు వీళ్ళు జనసేన వాళ్ళు. ఇంకా అసలు విషయం డిబేట్కి వస్తామంటే, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను కానీ నా మిత్రులు కానీ తెలుగుదేశం సీనియర్ వ్యక్తులతో మాట్లాడినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ప్రధానమంత్రికి వెళ్ళడం కానీ లోకేష్ గారు సీఎం అవడం కానీ రెండు ఉత్తిదే. వాళ్ళు అనేది లేదండి, ఒప్పందం ప్రకారం ఈ 5 సంవత్సరాలు మాత్రం చంద్రబాబు నాయుడు గారే సీఎం గా కొనసాగుతారు, ఆ ఒప్పందం ప్రకారమే పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. దాన్ని జవదాట ఒకవేళ వచ్చే ఎన్నికల్లో లోకేష్ గారిని సీఎం అని చేస్తే ముందే ప్రకటించి వస్తాం కానీ ప్రస్తుతానికి లోకేష్ గారి సీఎం అనేది, చంద్రబాబు నాయుడు గారి ప్రధానం అనేది, ఉప ప్రధాని అనేది ఉట్టిదని తెలుగుదేశం సీనియర్ పార్టీ వర్గాలు సీనియర్ నాయకులు చెప్తున్నారు. నేను దాన్ని కొంతవరకు నమ్ముతా. అంటే ఏబిఎన్ లాంటిది దాంట్లో ఎందుకు వస్తున్నాయంటే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిగా రాధాకృష్ణ గారికి కూడా టీటీడీ చైర్మన్ ఇచ్చి ఉంటే ఆయన కూడా కూటమి కలిసి ఉండాలి అనేవారు, కానీ ఇటువంటి వార్తలు వండి వార్చేవారు కాదు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు చేస్తున్నారంటే ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళకి ఏంటంటే, అంబటి రాంబాబు గారు 1989లో రేపల్లో నెగ్గిన తర్వాత అతను కాపుల్లో 3వ వర్గాన్ని తీసుకొచ్చి ఆ రేపాల కాన్స్టిట్యున్సీని 89 తర్వాత కాపులకు లేకుండా చేసిన వ్యక్తి. 89 నుంచి మళ్ళీ 2000 రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కూడా కాపులకు ఇవ్వద్దు, నాకు ఇవ్వద్దు అని చెప్పాడని అది ఆరోపణలు ఉన్నాయి. ఆ రోజున రేపల్ని ఎలా నాశనం చేశాడో ఈ రోజున రాష్ట్రంలో ఉన్న కాపుల భవిష్యత్తుని నాశనం చేయాలని చూస్తున్నాడు, 2వ ముద్ర కనుక చేద్దామని చూస్తున్నాడు అంబటి రాంబాబు. ఆయన ఖచ్చితంగా కాపులు విడిపోయినా, లేదా కమ్మ కాపు కొట్టుకున్నా, లేదా తెలుగుదేశం జనసేన విడిపోయినా కానీ వైసీపీ అధికారులకు వస్తుంది రాదు అనేది, లేకపోతే వైసీపీ అధికారులకు రాదు అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, రాంబాబు గారికి తెలుసు. అయితే ఇక్కడ తెలుగుదేశం కానీ వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం చరిత్రలో ఒక 83 ఎన్నికల్లో తప్పించి ఇప్పటి వరకు కూడా ఒంటరిగా పోటీ చేసి గెలిచి సీఎం అయిన దాఖలాలు లేవు. పొత్తులు ఉంటే తప్ప తెలుగుదేశం అధికారులకు రాలేదు. 2014లో పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం అధికారులకు వచ్చి ఉండేది కాదు. 2024లో పవన్ కళ్యాణ్ లేకపోతే ఇవాళ తెలుగుదేశం అధికారులకు వచ్చి ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఉండేవారు కాదు. లోకేష్ గారు ఇవాళ ఒక షాడో సీఎం కింద చాలా మంది అయ్యి ఉండేవారు కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 2019లో ఘోరంగా ఓడిపోయి పొత్తులు ఉన్నందువల్ల ఇవాళ 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించగలిగాడు. దీన్ని గుర్తించుకోవాలి. మరో పాయింట్ ఏంటంటే, ఇందాక తెలుగుదేశం అధికార ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాపు సామాజిక వర్గం కానీ లేదా కాపు సామాజిక వర్గాలు కానీ సీఎం కావాలని కోరుకుంటున్నారో, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడనే కూటమిలో కాపులందరూ ఓట్లేశారు, మిగిలిన వర్గాలలో ఓట్లేశారు. దాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ప్రధాని, లోకేష్ గారేమో సీఎం, లేదా నా భువనేశ్వర్ గారమ్మ రాష్ట్ర గవర్నర్, బ్రాహ్మణి గారమ్మ ఫైనాన్స్ మినిస్టర్ అని అనుకోవచ్చు. అధికారాలకు ఉందా, మెజార్టీ వాళ్ళకు ఇంకొక పాయింట్, పవన్ కళ్యాణ్ గారు సహించే సహనం కూడా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు సహించిన, చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం కానీ అలా పనిచేసుకున్నా రేపొద్దున 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు రావడం ఖాయం, అంబటి రాంబాబు గారు గెంతులేయడం ఖాయం. మళ్ళీ ఒకసారి రాక్షస పరిపాలన ఏంటో అది తెలుగుదేశం శ్రేయోభిలాషులు, తెలుగుదేశం వ్యాపారవేత్తలు, రాష్ట్ర యావత్ ప్రజలు సవి చూడబోతున్నారని నేను హెచ్చరిస్తున్నా. రైట్, శేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. చూడండి, రామరాజ్యం రాక్షస రాజ్యం వచ్చేది, ఇప్పుడు వచ్చేది రామరాజ్యం. రామరాజ్యం అనుకోండి, రాక్షస ఏదో రాజ్యం. ఇప్పుడు మీరు చెప్పిన అక్షర సత్యం గారు,
మీరు చెప్పినవన్నీ వింటుంటే ఆ ఎలివేషన్స్ రోమాలు నెక్కబడుచుకున్నాయి ఎవరికి? మోహన్ రెడ్డి గారికి. లాస్ట్లో మళ్ళీ రాక్షస రాజ్యం అనగానే ఒక్కసారిగా రోమాలు డౌన్ అయిపోయినాయి. మీరు అలా మాట్లాడితే ఎట్టా? అప్పటి వరకు మీరు మోహన్ ఇచ్చారు రెడ్డి కదా గారి జాకీలు. కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం నేను చెప్పను సార్, వాస్తవాలే చెప్తా. రైట్, ఓకే. శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమనుకుంటున్నారో అది చెప్తే నేను ఒక్క నిమిషం. చివరగా జనసేన తెలుగుదేశం కలిసిమెలిసి ఉండాలి, ఒకరికొకరు ఉపయోగపడాలి, ఒకరికొకరు కాపాడుకోవాలి. అంతేగాని జనసేన సమాధుల మీద పవన్ కళ్యాణ్ గారి నెత్తి మీద కూర్చుని తెలుగుదేశం అధికారం అనుభవిందాము, పవన్ కళ్యాణ్ గారిని తొక్కేద్దామని భావిస్తే మీరు చేతులారా అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి ఇచ్చిన వాళ్ళు అవుతారు. రైట్. శేఖర్ రెడ్డి గారు ఏదో క్వశ్చన్ అడుగుతారు, అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో దానికి కారకులు లోకేష్ గారు వర్గం, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం మాడి అవుతాది. ఒక్క నిమిషం. శేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారంట, మాట్లాడండి. శేఖర్ రెడ్డి గారు అడగండి. చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అడగండి సార్. 1999లో ఆ రోజు బీజేపీకి పెద్ద ఓట శాతం ఏం లేదు ఆంధ్రాలో. అయినా ఆ రోజు బీజేపీతో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్న పార్టీతో అంటే మద్దతు పెట్టుకోవాలా, వాజ్పేయి గారితో మాకు మంచి అనుభవం ఉంది కాబట్టి ఆ రోజు వెళ్ళిన మాట వాస్తవం. అంటే అది ఆల్మోస్ట్ ఒంటరిగా వెళ్ళినట్టేనండి. ఇప్పుడు అనుకుంటే జగన్మోహన్ గారు సిపిఎం తో కాదు సార్, ఫోటో అయితే పెట్టుకున్నారుగా, రకరకాల వ్యక్తులతో. కాదు సార్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు సార్ ఒక్క నిమిషం వినండి ప్లీజ్. రాజశేఖర రెడ్డి గారు సమాధానం చెప్పిందా ఇంకో క్వశ్చన్ ఎంతమందితో పొత్తు పెట్టుకున్నారు సార్? సార్ దీని సమాధానం చెప్పేసి సార్ దానికి ఏదో సమాధానం చెప్తారంట, చూడండి. ఎస్ చెప్పండి. సరే చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీకి ఓటు బ్యాంక్ లేదంటారు, కరెక్టే, నేను ఒప్పుకుంటా. రైట్. కానీ బీజేపీ చరిత్ర ఏం చెప్తుందంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మీరు అధికారంలోకి వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత ఎలక్షన్ లో బీజేపీకి ఓటు బ్యాంక్ ఏమీ లేదు, మనకు అనవసరాన్ని పొత్తు పెట్టుకోవడం మానేశారు, మీరు ఓడిపోయారు. నేను చెప్పేది అది. మీరు పొత్తులు పెట్టుకుంటేనే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఎన్టీ రామారావు గారు కూడా కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు అధికారంలోకి వచ్చింది. మీరు పొత్తులో లేకపోతే ఎప్పుడు ఏ ఎలక్షన్ లో మీరు నెక్కి అధికారంలోకి వచ్చారో చెప్పండి. నేను వాస్తవం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పొత్తులు లేకపోతే ఓడిపోయారని చెప్తున్నాను. నేను నిష్పక్షపాతంగా చెప్తున్నా. పొత్తులు ఉంటేనే 100% స్ట్రైక్ సాధించారు, పొత్తులు లేకపోతే 2 సీట్ల పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారని చెప్తున్నా. వాళ్ళు పోయారా ఎప్పుడన్నా? వాళ్ళు కూడా పొత్తులతో పోయారు కదా అన్నా నేను. సత్యం గారు, ఇప్పుడు ఓన్లీ మీరు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా. ఎస్ సార్, మీ మాట వినపడతలా, నేను చెప్తున్నాను. మీ మాట శేఖర్ రెడ్డి గారు, మీ మాట ఆయనకి వినబడలేదు. నేను చెప్తున్నాను, నేను అడుగుతున్నాను, మీ మాట ఆయనకి వినబడలేదు. ఎస్, ఎప్పుడైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేదంటే రాజశేఖర్ రెడ్డి గారి గురించి మెయిన్ మాట్లాడతలేదు. మెయిన్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా పొత్తులు పెట్టున్నారు. ఎప్పుడు మా చంద్రబాబు నాయుడు గారిని మీరు టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో పొత్తు పెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిండేది కాదు, రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యి ఉండేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళ బట్టలు వేసుకో ప్రచారం చేయడానికి డబ్బులు కూడా ఉండేవి కాదు, పార్టీ పెట్టుకోవడానికి కూడా డబ్బులు ఉండేవి కాదని అనేక పర్యాయాలు మన మోహన్ రెడ్డి గారు ఉన్న డిబేట్ లోనే చెప్పాను నేను. ఆయన నా మీద విరుచుకు పడ్డారు కూడా, నువ్వెక్కడ లిస్టు అని. అటు ఇప్పుడు డిబేట్ అది కాదు కాబట్టి తెలుగుదేశానికి జనసేనకి మధ్యలో ఉన్న సంబంధాల గురించే కాబట్టి నేను చెప్పలే. నేను ఇప్పుడు చెప్తా, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పొత్తు పెట్టుకోకపోతే సీఎం అయ్యి ఉండేవారు కాదు. సీఎం అందకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఇప్పటికి అప్పుల్లో ఉండేది. 2004కి అప్పుల్లో ఉందని అందరికీ తెలుసు. ఈ రోజు 1,000 కోట్లు రావడానికి కారణం ఆ రోజు అధికారం కూడా కారణం. రైట్ సార్, రైట్. సంపాదించారు.